రాఘవ్ మరియు గౌరీ అసలైన స్నేహం. పల్లెటూరు వెంకటాపురంలో రాఘవ్ అనే అబ్బాయి, గౌరీ అనే అమ్మాయి చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. బడికి కలిసి వెళ్లడం, పొలాల్లో పిట్టల్ని తోలడం, చెరువు దగ్గర చేపలు పట్టడం వీరి దినచర్య. ఒకరోజు ఊరి పెద్దలు ఒక పోటీ పెట్టారు. ఎవరైనా గులాబీ పూలు ఉన్న మొక్కను వెతికి తెస్తే వాళ్లకు బహుమతిని ఇస్తామన్నారు అని ప్రకటించారు. గౌరీ, రాఘవ్ మనం కలిసి వెతుకుదాం అనగా రాఘవ్ కాస్త తొందరపడి ఒంటరిగా వెతకాలని అనుకున్నాడు. నేనే ముందు వెతికి తెచ్చి గెలుస్తా అని అహంకారంగా చెప్పాడు. అతను వెంటనే దూరంగా పరుగెత్తి పొదల్లోకి వెళ్లిపోయాడు. రాఘవ్ వెతుకుతూ ఒక పొదల ప్రాంతంలోకి వెళ్లిపోయాడు. కాని అక్కడ తొందరపడి పొడవైన మొక్కల మధ్య చిక్కుకుపోయాడు. అయ్యో, బయటకి రావడం ఎలా అని భయపడ్డాడు. ఇదంతా గమనించిన గౌరీ రాఘవ్ లేచి రాకపోవడంతో అతని వెతుకుతూ వెళ్ళింది. రాఘవ్, నువ్వు ఎక్కడ ఉన్నావు అని గట్టిగా అరిచింది. రాఘవ్, ఇక్కడ, నేను చిక్కుకుపోయాను అని అరిచాడు. గౌరీ ఆలోచించి పొదల్లోని ముల్లా మొక్కలని తొలగించి రాఘవ్ని బయటకు తీసుకొచ్చింది. రాఘవ్ బాధపడుతూ, నువ్వు లేకపోతే ఇక్కడే ఇరుక్కుపోయేవాడిని అని అన్నాడు. ఇద్దరూ కలిసిపోయి మళ్లీ మొక్కల కోసం వెతకసాగారు. చెరువు దగ్గర గౌరికి దూరంగా ఒక చిన్న మొక్క కనిపించింది. రాఘవ్, చూడు, అక్కడ ఒక చిన్న మొక్క ఉంది అని గౌరి సంతోషంగా చెప్పింది. రాఘవ్ ఆనందంతో, నిజమే, కానీ దానికి పువ్వులు లేవు, మనం తీసుకెళ్లి పెంచుదాం అని చెప్పాడు. అటుగా వెళుతున్న ఒక పెద్దాయన, గౌరీ, రాఘవ్లను చూసి పిల్లలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు గౌరీ, రాఘవలు ఇలా చెప్పసాగారు. ఊరి పెద్దలు నిర్వహించిన పోటీ కారణంగా గులాబీ మొక్క కోసం వచ్చాము అని చెప్పరు. మరి రాఘవ్కి ఈ దెబ్బలు ఎలా తగిలాయి అని ఆ పెద్దాయన అడగగా గౌరీ ఇలా చెప్పింది. మరేమో రాఘవ్ మొక్క కోసం వెతుకుతూ వెళ్లి దూరంగా ఉన్న పొదల్లో చిక్కుకుపోయాడు. అయ్యో, ఒక చిన్న మొక్క కోసం ఇంత కష్టపడ్డారా అని ఆ పెద్దాయన అన్నారు. రాఘవ్ ఆ మొక్కను జాగ్రత్తగా తీసుకుని ముగ్గురు కలిసి ఊరికి తిరిగి వచ్చారు. తరువాత జరిగిన విషయానికి ఊరి పెద్దలకు చెప్పాడు ఆ పెద్దాయన. అప్పుడు ఊరి పెద్దలంతా, మీరు నిజంగా మంచి పని చేశారు అని మెచ్చుకున్నారు. మొక్కను పెంచడం అంటే మంచి లక్షణం. మీకు బహుమతిగా మంచి కొత్త పుస్తకాలు ఇస్తాం అని అన్నారు. తరువాత గౌరీ, రాఘవ్లు ఆ బహుమతిని చూసి చాలా సంతోషించారు. గెలుపు కంటే స్నేహం గొప్పది అని అందరికీ నిరూపించారు. రాఘవ్ సిగ్గుపడి, నేను మొదటిసారి ఒంటరిగా ప్రయత్నించా, కాని గౌరీ నన్ను కాపాడింది. నిజమైన విజయం అంటే స్నేహాన్ని అర్థం చేసుకోవడం అని చెప్పాడు. గౌరీ నవ్వుతూ, అందుకే స్నేహం చాలా ముఖ్యమైనది అని చెప్పింది. ఇద్దరూ ఆనందంగా బహుమతులను స్వీకరించి గులాబీ మొక్కను ఊరి స్కూల్ ముందు నాటారు. విన్నారు కదా పిల్లలు, ఇందులో నీతి ఏంటో తెలుసుకుందామా మరి. గెలుపు ఒకటి, కానీ నిజమైన స్నేహం మనకు అన్ని సంతోషాలను ఇస్తుంది. స్నేహితుల మధ్య సహాయం, సహకారం ఉంటే ఎలాంటి సమస్యైనా అధిగమించవచ్చు. ముగింపు.